భూమి, కృష్ణప్రసాద్, చెర్రి ముగ్గురు ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. మామయ్య, రేపు నేను కోర్టులో శరత్చంద్ర గారి కూతురునన్న విషయం తెలిపోతుంది. అలా నేను శరత్చంద్ర నాన్న కూతురునని తెలిపోవటం అపూర్వకి ఇష్టం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా DNA రిపోర్ట్స్ మార్చడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ DNA రిపోర్ట్స్ కనుక మార్చేసింది అనుకో, ఇప్పుడు నేను నాన్న కూతురునని నిరూపించుకోలేను అపూర్వ. అలా DNA రిపోర్ట్స్ మార్చకుండా మీరే కాపాడాలి, మీరే ఏదో ఒకటి చేయాలి అని భూమి కేపీకి, చెర్రీకి చెప్తూ ఉంటే చెర్రీ చాలా టెన్షన్ పడుతూ వింటూ ఉంటాడు. తర్వాత కొంతమంది రౌడీలు డాక్టర్ ఇంటికి వెళ్తారు. ఏంటి DNA రిపోర్ట్స్ మార్చమని రౌడీల్ని మిమ్మల్ని పంపించిందా అపూర్వ అని డాక్టర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏంటి, నన్ను చంపేయటానికి వచ్చారా? నేను మీ బెదిరింపులకి అస్సలు లొంగను అని డాక్టర్ చెప్తూ ఉంటే, సార్ మిమ్మల్ని ఎందుకు సార్ చంపేస్తామో, మీ పిల్లల్ని చంపేస్తామని పిల్లల మెడ మీద రౌడీలు కత్తి పెట్టడంతో వెంటనే డాక్టర్ ఇక వాళ్ళ రౌడీల కాళ్ళ దగ్గర మోకరిల్లేసి, సార్ నా పిల్లల్ని ఏమీ చేయొద్దు సార్, మీరు చెప్పినట్లే DNA రిపోర్ట్స్ ని మార్చేస్తాను సార్ అని వేడుకుంటూ ఉంటాడు. ఇల్లరా దారికి అని రౌడీలు చాలా చాలా సంతోషపడుతూ పని అయిపోయిందిరా అని అనుకుంటూ ఉంటారు. ఇక అపూర్వ గోరింటాకు పిన్నితో రేపు DNA రిపోర్ట్స్ భూమి అనుకుంటున్నట్లుగా రావు, అది దోషి అని తేలుతుంది, జైలుకు వెళ్తుంది. జైల్లో నేను అరేంజ్ చేసిన లేడీ కిలాడి చేతిలో భూమి చస్తుంది, ఇదే జరగబోయేది అని అపూర్వ బాగా ఒక మంచి ప్లాన్ చేసుకొని గోరింటాకుకి వివరిస్తూ ఉంటుంది. ఓహో అపూర్వ, నువ్వు చాలా ప్రీ ప్లాన్ లో ఉన్నావే అని గోరింటాకు చెప్తూ ఉంటుంది. ఇక గగన్ భూమి గురించి ఆలోచిస్తూ బాల్కనీలో నిలబడి ఉంటాడు. మరి భూమి జైలుకు వెళ్తుందా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం.